చరిత్రకారుడా, భాషావేత్తనా? ఒకసారి చెబితే ఏమైపోతుంది? విశ్వనటుడు అయితే మాత్రం మనోభావాలు దెబ్బతీయొచ్చా? ప్రజా ప్రతినిధి అయ్యుండి ఇలా మాట్లాడతారా? కమల్ హాసన్ వివాదంపై కర్ణాటక హైకోర్టు రియాక్షన్ ఇది. ఈ మొత్తం ఎపిసోడ్లో తప్పు ఎవరిది? కమల్ ఎందుకింత ముందుపట్టు? కర్ణాటకలో కమల్ హాసన్ కామెంట్లు దుమారం కొనసాగుతోంది. కన్నడ భాషపై కమల్ కామెంట్స్ కి నిరసనగా కర్ణాటకలో థగ్ లైఫ్ బ్యాన్ చేయాలంటూ ఆందోళనలు వెల్లువెత్తాయి. థగ్ లైఫ్ విడుదల ఆపాలంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ హైకోర్టులో పిటిషన్ వేసింది. దీనిపై జూన్ 3 మంగళవారం విచారణ చేపట్టిన కర్ణాటక హైకోర్టు కమల్ హాసన్ కి అక్షింతలు వేసింది. కమల్ కామెంట్లపై తీవ్రంగా స్పందించిన హైకోర్టు, మీరేమైనా చరిత్రకారుడా అని క్వశ్చన్ చేసింది. మీరు కమల్ హాసన్ కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, కానీ ప్రజల మనోభావాలు దెబ్బతీసే అధికారం మీకెక్కడిది? ఓ ప్రజాప్రతినిధిగా ఉన్న మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు. అయినా కన్నడ ప్రజలు మిమ్మల్ని క్షమాపణలు మాత్రమే అడిగారు. మీరే ప్రాతిపదికన ఆ వ్యాఖ్యలు చేశారు? మీరు భాషావేత్తనా అని ప్రశ్నించింది హైకోర్టు. కర్ణాటక ప్రజల మనోభావాలు గౌరవించాల్సిన అవసరం లేదనుకుంటే కోట్ల రూపాయల ఆదాయాన్ని వదులుకునేందుకు సిద్ధపడాలని కూడా వ్యాఖ్యానించింది న్యాయస్థానం. గతంలో సి రాజగోపాలాచారి ఇలాంటి వ్యాఖ్యలు చేసినప్పుడు క్షమాపణలు చెప్పిన విషయం కూడా ఈ సందర్భంగా ప్రస్తావించింది. కమల్ హాసన్ తీరు వల్ల శివరాజ్ కుమార్ కూడా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని హైకోర్టు తెలిపింది. భావ ప్రకటన స్వేచ్ఛను దుర్వినియోగం చేయటం తగదన్నారు న్యాయమూర్తి. అయితే తన వ్యాఖ్యలపై మరొకసారి వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు కమల్ హాసన్. తన వ్యాఖ్యల్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ కర్ణాటక ఫిలిం ఛాంబర్కు ఈ లేఖ రాశారు. సినిమానే తన భాష అని, తనకు అన్ని భాషలపై అభిమానం ఉంది, ప్రేమతోనే అలా వ్యాఖ్యానించినట్టు లేఖలో పేర్కొన్నారు కమల్. ఆయన ఉద్దేశపూర్వకంగా ఈ కామెంటు చేయలేదని కమల్ హాసన్ తరపు న్యాయవాది కోర్టుకి బహిరంగంగా తెలిపారు. దీనిపై స్పందించిన కోర్టు, పరిస్థితుల కారణంగా బాధితుడయ్యే వ్యక్తికి, వాటిని సృష్టించే వ్యక్తికి మధ్య చాలా వ్యత్యాసం ఉంది. ఇప్పటికే బహిరంగంగా తన అభిప్రాయం చెప్పారు కమల్ హాసన్. దాన్ని మీరు కప్పిపుచ్చే ప్రయత్నం చేయకండి. మిగిలింది కేవలం సారీ చెప్పటమే అని కోర్టు ఆదేశించింది. కన్నడ భాష తమిళం నుంచి పుట్టిందంటూ థగ్ లైఫ్ ఈవెంట్లో కమల్ హాసన్ చేసిన కామెంట్ను కన్నడిగులు ఏ మాత్రం తేలిగ్గా తీసుకోవటం లేదు. క్షమాపణలు చెప్పాలని, లేదంటే కన్నడ నాట థగ్ లైఫ్ బ్యాన్ చేస్తామని హెచ్చరిస్తున్నారు. మొత్తానికి సారీ చెబితే ముగిసిపోవాల్సిన వివాదం కోర్టు వరకు వెళ్ళింది. మరొక వైపు కోర్టు కూడా పరిస్థితి చేయి దాటిపోయేలా చేసి ఇప్పుడు మీరు మీ సినిమాను రక్షించమని అడగడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించింది. మరి ఇప్పటికైనా కమల్ హాసన్ స్పందించి సారీ చెప్పేస్తే థగ్ లైఫ్ కన్నడ నాట లైన్ క్లియర్ అవుతుంది. మరి లోకనాయకుడు తగ్గి నెగ్గుతాడా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.